హలో గైస్, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్. ఇది మన యూట్యూబ్ ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ కింద వాట్సాప్ లింకు, అలాగే టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఏమన్నా ఉంటే మన వాట్సాప్ గ్రూప్లోని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మనం ఎవరిదైనా ఒక స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ స్ట్రాటజీ ఒక బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ కరెక్టా లేదంటే పిఎన్ఎల్లో చూపిస్తే అది కరెక్టా అంటే మనం బ్యాక్ టెస్ట్ రిపోర్ట్నే కరెక్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యాక్ టెస్ట్లో పిన్ టు పిన్ మనకి పాయింట్ టు పాయింట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎటువంటి ఎమోషన్ లేకుండా ఇక్కడ ట్రేడ్స్ అనేవి తీసుకుంటాం జరుగుతుంది. కాబట్టి ఆ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్లో మనకి పాయింట్ టు పాయింట్ మనకి కరెక్ట్గా అనేది చూపిస్తుంది. అదే మనం ఇదే దాన్ని మనం ఒకవేళ వాళ్ళు అకౌంట్లో పిఎన్ఎల్లో చూపించినా కూడా అందులో ఏదైనా సేమ్ బై చేసిన చోట కాల్ బై చేయొచ్చు, ఇంకో అకౌంట్లో మళ్ళీ అదే చోట పుట్టు కూడా బై చేయొచ్చు. అలా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడూ కూడా పిఎన్ఎల్ కన్నా కూడా బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ ఉంటే బ్యాక్ టెస్ట్ రిపోర్ట్లో మనకి ప్రాఫిట్ చూపిస్తుందో లాస్ చూపిస్తుందో తెలిస్తే దాన్ని బట్టి మనం కరెక్ట్ కాదా అనేది డిసైడ్ అవ్వాలి తప్పితే పిఎన్ఎల్ చూసుకోరు. పిఎన్ఎల్లో వాళ్ళు వేరే ట్రేడ్స్ కూడా చేసి ఉండొచ్చు. ఎట్లాగైనా మనం మ్యానిపులేట్ చేయొచ్చు పిఎన్ఎల్లో అయితేనే. అలా కాకుండా ఒక స్ట్రాటజీ యొక్క బ్యాక్ టెస్ట్ రిపోర్ట్స్ కరెక్ట్గా ఉండి వాళ్ళ దగ్గర ఉంటే కనుక ఆ బ్యాక్ టెస్ట్ రిపోర్టు మనం చూసుకుంటే అది కరెక్ట్ రిపోర్ట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రిపోర్ట్కి ఏంటంటే న్యూస్తో కానీ ఇట్లో కానీ ఎటువంటి పని ఉండదు. కాబట్టి మనం ఏదైనా ఒక లాజిక్ ఇస్తే ఆ లాజిక్ ప్రకారం బై అండ్ సెల్స్ పడిపోద్ది. ఆ పడిన చోట మనకి ఏ పాయింట్లో ఏ వాల్యూ దగ్గర పడిందో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ని మనం నమ్మొచ్చు. పిఎన్ఎల్ కన్నా బ్యాక్ టెస్ట్ ఏదైనా మీరు ఎవరి దగ్గరైనా స్ట్రాటజీ చూసారంటే దాని పిఎన్ఎల్ కన్నా దాని బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ ఉందేమో లేదో అడగండి. మనం అప్పుడు ఆ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్లో మీరు ఒక 3 years 4 years 5 years బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ ఉండి అది కరెక్ట్గా అందులో డ్రాడౌన్ ఎంత ఉందో చూసుకుని ఆ డ్రాడౌన్కి తగ్గట్టు మనం క్యాపిటల్ మన ట్రేడ్కి తీసుకునే క్యాపిటల్ పెట్టుకుని మనం ట్రేడ్ చేయగలిగితే మనం ట్రేడింగ్లో మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాగే మనం ఒక సిస్టమేటిక్గా 3 ఇండికేటర్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అందులో ఒకటి ప్రాఫిట్ ట్రేడింగ్, రెండేమో ఒకటి బ్లూ ఏసియన్ అని ఇంకో ఇండికేటర్ డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఇంకోటి ఏమో ఎవరెస్ట్ ఇండికేటర్ ఒకటి డెవలప్ చేయడం జరిగింది. సో ఈ 3 కూడా మనం ఏ రోజు వీడియోలో బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ అనేది చూపించడం జరుగుతుంది ఏ రోజుకి రోజు. సో ఫర్దర్గా మనం వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఇది ఎన్ని పాయింట్లు ఇచ్చింది అనేది మనం డైలీ కూడా ఎక్సెల్ షీట్లో కూడా వేసి చూపించడం జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే ఒక స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకుంటే మీ దగ్గరైనా స్ట్రాటజీ ఉంటే ఆ స్ట్రాటజీని ఒక సిస్టమేటిక్గా మనం ట్రేడ్స్ పడేలాగా మనం ఒక స్ట్రాటజీ కింద కన్వర్ట్ చేసుకుని దాని బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ చూసుకుని దాన్ని డ్రాడౌన్ ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని ఫాలో అయితే మనం మంచిగా ట్రేడింగ్లో అనేది ప్రాఫిట్స్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీడియోస్ ఎవరికైనా నచ్చినట్టయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో ఫర్దర్గా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.